నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది డిస్కషన్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అంటే ఏంటో చెప్పగలరా ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఏంటి? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, ప్రాబ్లం లేదు. తెలిసిన వాళ్ళు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ సర్వీస్? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. సమ్ గూడ్స్ తయారు చేయడానికి అవసరమయ్యే వాటిని ఇన్వెంటరీ అంటారండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు చెప్పండి అమ్మా. రేపు ఇవే కొన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. అడిగినప్పుడు మినిమం చెప్పాలి. అదే సార్, ఇప్పుడు ఫోన్ తయారు చేయాలనుకునే మదర్ బోర్డు ఇవన్నీ కావాలి కదండి, వీటికి సంబంధించిన అన్ని ఇన్వెంటరీ. అవి ఇన్వెంటరీ ఉంటేనే తర్వాత దాన్ని సర్వీస్ చేయడానికి ఉంటుంది. ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ రాదండి. ఓకే, సో ఇన్వెంటరీ అంటే ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్. మీరు ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ అని డెబిట్ క్రెడిట్తో చేశారు. ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఉంటాయి. పర్టికులర్గా ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి. అంటే మన బిజినెస్ మొబైల్ షాప్ అనుకోండి, మనం హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 5 రకాల మోడల్స్, ఒక 5 లక్షలు పెట్టి మనం మొబైల్స్ అని తెచ్చుకుంటాం. ఓకే, అక్కడ ఒక్కొక్క మొబైల్ మనము 10,000తో పర్చేజ్ చేసి తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ మనం మన లోకల్స్లో ఎంతకు సేల్ చేస్తాం? 20,000కి సేల్ చేస్తాం. అంటే ప్రాఫిట్ అనేది ఇన్వెంటరీలో ఎక్కువగా ఉంటుంది, సర్వీస్లో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇన్వెంటరీ ఉండదు, ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ ఉండదు. ఓకే, మూడిటి మీద 3 డిపెండ్ అవుతాయి. ఇప్పుడు మొబైల్ కొన్నారు, అది చెడిపోయింది అనుకోండి, ఇంకా పక్కన పడేసేయాలి అంటే మీరు తీసుకుంటారా? తీసుకోరుగా. దానికి సర్వీస్ సెంటర్ ఉంది, మీకు ఏదైనా డౌట్ వచ్చినా అక్కడ వెళ్ళి మీరు సర్వీస్ చేసుకోవచ్చు అని చెప్తేనే మీరు తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అలా ఇన్వెంటరీలో మనకి ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మన ప్రాబ్లం నెంబర్ 12లో చూసుకుంటే ఆర్కే మొబైల్ స్టోర్. ఇది ఒక మొబైల్ స్టోర్ అనమాట. సో వీళ్ళ బిజినెస్ మొబైల్ స్టోర్ కాబట్టి వాళ్ళు ఒక 6 రకాల 10 రకాల మొబైల్స్ 3 రకాలు, ఎయిర్ డోవ్స్ 3 రకాలు, పెన్ డ్రైవ్స్ 3 రకాలు బాలు మొబైల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది అప్పుగా. ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేశారు, ఎంత అమౌంట్తో, ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని, సో తర్వాత టోటల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రజెంట్ మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. ఓకే, సో తర్వాత పర్చేజ్ ఎన్ని లక్షలు చేశారు, సేల్స్ ఎన్ని లక్షలు చేశారు, ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగాయా, ఫైనల్గా ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత. తర్వాత డే బుక్ అండ్ డాష్ బోర్డ్స్. సో తర్వాత పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ ఏ విధంగా చెక్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఇక్కడ ఆర్కే మొబైల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లం నుంచి ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఈరోజు చెప్పబోయే ప్రాబ్లం నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి, కంపల్సరీగా ఎస్లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. చూడండి, నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మనకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఈరోజు చూడండి ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఇది వద్దు అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం? F11కి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ ఆప్షన్స్ నో పెట్టామనుకో, అవి వెళ్ళిపోతాయి. కంట్రోల్ ఏ, చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే అక్కడికి వెళ్ళి ఇన్వెంటరీ ఆప్షన్స్ ఎస్ పెట్టామంటే మళ్ళీ వస్తాయి. ఇన్వెంటరీ మాస్టర్స్. సో అదే ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ లెడ్జెస్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏముంది మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ.
నెక్స్ట్ వాళ్ళు మొబైల్ స్టోర్, క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. తర్వాత కమాల్ మొబైల్ స్టోర్. సండ్రీ డెప్టర్స్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి కంట్రోల్ ఏ. తర్వాత ఇంకేమున్నాయి, టాలీ సాఫ్ట్వేర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ. తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కేటగిరీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ యూనిట్స్ స్టాక్ ఐటమ్స్ ఇవి రెండు లేకుండా అసలు ఇన్వెంటరీనే జరగదు. ఫస్ట్ యూనిట్స్ చేసుకున్నాం. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నాం, నెంబర్స్లోనా, బాక్సెస్లోనా, ప్యాకెట్స్లోనా, పీసెస్లోనా, కేజీలలోనా, బ్యాగ్స్లలోనా, క్యాన్లలోనా, ఇవన్నీ కూడా మనం ఎలా పర్చేజ్ చేస్తున్నాం అనేటి సింబల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అన్ని నెంబర్సే ఉన్నాయి. మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, కేజీస్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. నంబర్స్ పిఎక్స్ అంటే బాక్సెస్. ఓకే, సో తర్వాత పీసీ అంటే పీసెస్. తర్వాత పీకే అంటే ప్యాక్స్. పీటీ అంటే బాటిల్స్. తర్వాత బీజీ అంటే బ్యాగ్స్. ఓకే, ఇలా మనకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఎన్ని రకాలైన రావచ్చు, వాటన్నిటిని ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, మొబైల్స్, ఎయిర్ డాప్స్ అని, అప్పుడు స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ చేసుకోండి మొబైల్స్, తర్వాత ఎయిర్ డాప్స్, తర్వాత పెన్ డ్రైవ్స్, స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. మీకు ఎస్కేప్ ఇవ్వండి, స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకే, చూడండి ఫస్ట్ ఐటెం ఏముంది, వివో. చూడండి మీరు ఏవైతే క్రియేట్ చేశారో గ్రూప్స్ అవిడికి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మొబైల్ గ్రూప్ తీసుకోవాలి. యూనిట్స్ ఏం తీసుకోవాలి, మనకి ఎన్ఓఎస్ క్వాంటిటీలు ఉన్నాయి చూడండి, ఎన్ఓఎస్ అనేది అది తీసుకోవాలి. ఎంటర్. టర్న్ సేవ్. ఇది వితౌట్ జిఎస్టీ, జిఎస్టీ కాకుండా క్రియేషన్ ఇది. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో జిఎస్టీలోకి వెళ్తాం తర్వాత. నెక్స్ట్ నోకియా మొబైల్స్ నెంబర్స్. తర్వాత ఓపో. నెక్స్ట్ బోట్కి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, ఎయిర్ డోబ్స్ తీసుకోవాలి, నెంబర్స్. తర్వాత జేబిఎల్, తర్వాత నాయిస్. తర్వాత హెచ్పి అంటే డ్రైవ్స్. సామ్సంగ్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్న 1000 ఐటమ్స్ని ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా, సో అన్ని నెంబర్సే ఉండవు, కొన్ని పీసెస్, బాక్సెస్, ప్యాకెట్స్ ఏవైనా ఉండొచ్చు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు వచ్చేస్లోకి మారండి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు పర్చేజ్ వేరు, ఇప్పుడు పర్చేజ్ వేరు, టోటల్గా మారుతాయి. ఫార్మాట్ మారుతుంది. 15 lakhs. కాంట్రా అమౌంట్ ఎంత, 5 lakhs. కంట్రోల్ ఏ.
ఇప్పుడు పర్చేజ్లోకి రండి. చూడండి ఫార్మాట్ మారింది. ఇంతకుముందు డెబిట్ క్రెడిట్, ఇప్పుడు ఇలా వస్తుంది. ఎంటర్. పార్టీ నేమ్ ఏముంది ఇక్కడ? బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చాను. సో ఐటమ్ ఏముంది ఇక్కడ? వివో. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 50. రేట్ ఎంత? 15,000. ఒక్కొక్కటి 15,000 అంటే 7,50,000. నెక్స్ట్ నోకియా 50, 20,000. తర్వాత ఓపో 50, 25,000. తర్వాత ఒకరి దగ్గరే అన్ని కొన్నారు. బోట్ 1,500. తర్వాత JBL 40, 500. తర్వాత నాయిస్ 50, 1,000. తర్వాత HP 500. తర్వాత శాండిస్క్ 20, 600. తర్వాత సామ్సంగ్ 80 numbers 800. సో టోటల్గా 32,51,000కి మనం 9 రకాల ఐటమ్స్ని బాలు మొబైల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం ఇక్కడ? కమాల్ మొబైల్ స్టోర్. సో వివో చూడండి, మన దగ్గర 50 ఉన్నాయి. 50,000 ఎన్ని సేల్ చేస్తున్నాం? 30, 20,000కి. పైనేమో 15,000కి పర్చేజ్ చేస్తాం, కిందేమో 20,000కి సేల్ చేస్తున్నాం. అంటే 5,000 ప్రాఫిట్తో సేల్ చేస్తున్నాం. ఓకే, 25,000. తర్వాత శాండిస్క్ 40,000. Boat తర్వాత 30 numbers 2,000. JBL 20 numbers 1,000. Noise 25 numbers 1,200. టోటల్గా 12,50,000కి మనం సేల్ చేస్తాం. తర్వాత F7 టాలీ సాఫ్ట్వేర్ అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం. 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ పేమెంట్ ఎవరికి? బాలుకి. ఎంత? 2 lakhs. 2 lakh. Receipt. Come on. 1 lakh. Rent payment. సో 26,000. ఇలా మనం ఇన్వెంటరీ ఐటమ్స్ని క్రియేషన్ చేయడం, అమౌంట్ పోస్టింగ్ చేయడం ఇలా చేయాలి. బుక్లో వెళ్తే మనం చేసింటని ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్స్ కానీ ఇచ్చామంటే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో నెట్ ప్రాఫిట్ 2,70,000. సమ్మరీ ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్, అవి 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. టోటల్గా 32,51,000కి పర్చేజ్ చేసాం. అవుట్వర్డ్స్ అంటే సేల్స్ 12,50,000కి సేల్ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000 ఉంది. సో ఇక్కడ ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి చూపించు. JBL 40, 500కి పర్చేజ్ చేసాం. 20, 1,000కి సేల్ చేసాం. 20 మన దగ్గర ఉన్నాయి. 50 నాయిస్ పర్చేజ్ చేసాం. 25 మాత్రమే సేల్ చేసాం. 25 మన దగ్గర ఉన్నాయి.
ఇలా మనకి ఇన్వెంటరీ అనేది మనకి షో చేస్తుంది. ఎస్కేప్. తర్వాత బ్యాలెన్స్ షీట్, మనకి అసెట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, లయబిలిటీ, క్యాపిటల్ అనేది షో చేస్తుంది. ఇంకా డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, నెట్ ప్రాఫిట్, సేల్స్, పర్చేజ్ అకౌంట్స్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత ఇన్వెంటరీ అన్నీ ఒకే చోట మనకి డాష్ బోర్డ్లో టోటల్ వాల్యూస్ అన్ని షో చేస్తాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్. ఏప్రిల్ మంత్లో కింద గ్రాఫ్ చూపిస్తుంది. ఏప్రిల్ మంత్లో ఎంత పర్చేజ్ చేసామో షో చేస్తుంది. సేల్స్ పర్చేజ్ ఈ విధంగా షో చేస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్స్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఓకే, ఇలా అండి. ఈ విధంగా మనము ఇన్వెంటరీ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఐటమ్స్ క్రియేషన్, యూనిట్స్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేషన్, తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్చేజ్, సేల్స్ ఫార్మాట్స్ మారుతాయి ఈ రోజు నుంచి చెప్పిపోయే ప్రాబ్లమ్స్లో. ఓకే, 13th చూడండి, కొత్తగా ఏం రాదు, సేమ్ ఇప్పుడు ఎలా చేశారో అదే విధంగా చేయాలి. జస్ట్ ఇక్కడ కేటగిరీస్ యాడ్ అవుతాయి, రిమైనింగ్ అన్ని సేమ్. జస్ట్ దీంట్లో చూపిస్తాను చూడండి. క్రియేట్లోకి వెళ్ళండి. ఇంకా లెడ్జెస్ మీరు కామన్గా చేస్తారు. ఇక్కడ ఏమొస్తాయంటే కొత్తగా మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్. ప్రతి ప్రాబ్లంకి మెటీరియల్ బ్యాక్ సెల్లో ప్రొసీజర్ ఇచ్చి ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ మీకు స్టాక్ గ్రూప్స్ అవుతాయి. స్టాక్ కేటగిరీస్ ఏమవుతాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్. ఇవి స్టాక్ కేటగిరీస్ అవుతాయి. తర్వాత యూనిట్స్ ఏమవుతాయి? క్వాంటిటీలో బిఎక్స్, తర్వాత బీటీ, తర్వాత పీకే, తర్వాత పీసీ. ఇవన్నీ యూనిట్స్ అవుతాయి. స్టాక్ ఐటమ్స్ అని రిమైనింగ్ ఇవన్నీ పియర్స్, చింతాల్, సిబాకా, కోల్గేట్, హెడ్ అండ్ షోల్డర్, నిమ్స్లైడ్, ఓవరాల్, జింటస్, కాఫ్, ఇవన్నీ కూడా ఐటమ్స్ అవుతాయి. జస్ట్ ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఫస్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ మెడిసిన్స్, తర్వాత జనరల్ ఐటమ్స్ ఇవ్వండి. తర్వాత స్టాక్ కేటగిరీ పెయిన్ కిల్లర్స్, తర్వాత యాంటీబయాటిక్స్, తర్వాత సిరప్స్, తర్వాత సోప్స్, తర్వాత టూత్పేస్ట్, తర్వాత షాంపూస్. తర్వాత స్టాక్ ఐటమ్స్. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? స్లైడ్. గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఇప్పుడు అండర్కి యూనిట్కి మధ్యలో మనకు స్టాక్ కేటగిరీ అనే ఆప్షన్ రావాలి. రావాలంటే ఏం చేయాలి? F12 కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ చూడండి, యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఆల్టర్నేట్ యూనిట్స్ అవసరం లేదు, నో పెట్టండి. ఇక్కడ నిమ్స్లైడ్ ఏ దానికైనా తీసుకోవాలి? పెయిన్ కిల్లర్. యూనిట్స్ ఏంటి? బాక్సెస్. ఏది ఏ దాని కింద అనేది మీరు తీసుకోవాలి. తీసుకోవాలి. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ తీసుకుందాం. మెడిసిన్ కేటగిరీ ఏది? యాంటీబయాటిక్స్. ఇది కూడా బాక్సెస్. ఇలా ఇది ఏ దాని కింద వస్తుందో తీసుకోవాలి. తర్వాత జింటస్. జింటస్ వచ్చేసి జనరల్ ఐటమ్స్. కేటగిరీ ఏంటి? సోప్స్. యూనిట్స్ ఏంటి? బాక్సెస్. జెంటస్ కదా, బీటీ బాటిల్స్. ఇలా. తర్వాత కాఫ్, మెడిసిన్స్, సిరప్స్ కదా, సిరప్స్ తీసుకోండి. సిరప్స్లో బాటిల్స్,
ముందు నేను మిస్టేక్ చేస్తాను, అది మార్చుకోవాలి. నెక్స్ట్ ఏముంది? పియర్స్. పియర్స్ వచ్చేసి ఏ దాని కింద ఉంది? జనరల్ ఐటమ్స్ కింద ఉంది. కేటగిరీ ఏముంది? సోప్ ఉంది. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్ ఉన్నాయి. తర్వాత సిబాకా. జనరల్ ఐటమ్స్, కేటగిరీ ఏముంది? టూత్ పేస్ట్. యూనిట్స్ ఏమున్నాయి? ప్యాక్స్. ఇలా. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్. షాంపూస్. షాంపూస్, పీసెస్. ఇలా అండి. ఈ విధంగా మీరు అన్ని అక్కడ ఎన్ని ఒక 20 ఐటమ్స్ ఏమి ఉంటాయి. 20 ఐటమ్స్ మీరు ఇలాగే క్రియేట్ చేసుకోవాలి. ఇలాగే క్రియేట్ చేసుకొని సన్ ట్రేడర్స్ దగ్గర పర్చేస్ ఫ్రమ్ సన్ ట్రేడర్స్ కదా, ఆ 20 ఐటమ్స్ సన్ ట్రేడర్స్ కింద తీసుకోవాలి. ఓకే, నేను మిస్టేక్ ఏదో మిస్టేక్ చేశాను, జింటర్స్ ఏమో అది మారుస్తాను. ఆల్టర్ స్టాక్ ఐటమ్ వచ్చేసి సిరప్స్ తీసుకోవాలి. నేను సోప్స్ తీసుకున్నాను. ఆల్టర్ చేయొచ్చు. ఓచర్లోకి వెళ్తారు, పర్చేజ్లో వెళ్తారు. అక్కడ 20 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20 ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాలి కింద. ఓకే, ఇంకా సేల్స్ థర్డ్ ఫోర్త్ కామన్. ఓకే, ఎక్స్పెన్సెస్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఎక్స్పెన్సెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇండైరెక్ట్, ఫ్యాక్టరీ డైరెక్ట్, మార్కెటింగ్ ఇండైరెక్ట్, ఫుడ్ ఇండైరెక్ట్, ఫైర్ ఇన్సూరెన్స్ డైరెక్ట్. అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయండి, అంతే. ఓకే, ఇవి రేపు చేయాలి మీరు. టుమారో వేరే ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇన్వెంటరీలో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అర్థమైందా? సో వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి, 1-2 సార్లు వినండి, తప్పులేదు. ఓకేనా? సో ఎవరికైనా ఫస్ట్ టైం ఇమీడియట్గా రాదు, కొంచెం వీడియోని నిదానంగా స్కిప్ చేసుకుంటూ, సో అర్థం ప్రతి పాయింట్ రాసుకుంటూ, అర్థం అవ్వకపోతే నిదానంగా చేయండి. తొందర ఏమి లేదు, ఫాస్ట్గా చేయాలని ఏం లేదు. ఒక సబ్జెక్టు నేర్చుకోవాలంటే టైం పడుతుంది. ఎవరికైనా అంతే, నాకైనా అంతే. నేను కూడా కొత్త సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకోవాలంటే నాకు టైం పడుతుంది. ఇమీడియట్గా ఎక్కవు, మనం మనుషులం కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, తొందర ఏం లేదు, నిదానంగానే చేయండి ప్రాక్టీస్. ఓకేనా? డన్ గైస్, బాయ్. బాయ్ సార్.